ప్రార్థన చేసి చాలా మంది నుంచొని ప్రార్థన చేస్తాం. ఇవి చూసుకుంటారు బాబు, ముందు నుంచొని ప్రార్థన చేస్తాం, కళ్ళు నుంచుని, కొంతమంది కూర్చొని టైల్ లాగా బాబు 2 దినతులు 6 చదువు. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరము ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులు అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేశాను. మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాచి సొలొమోను మహారాజురా, దేవుని దగ్గరికి వెళ్తారప్పుడు నువ్వు మోకాళ్ళ మీద పడిపోవాలి అంతే. ఆయన సన్నిధిలో కూర్చొని దచ్చాగా చేస్తాను. కాళ్ళ నొప్పులు వస్తే ప్రభు ఏమనుకోడు కదా. సో అప్పుడు వేరు. ముడుకులు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కాళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, దేవుడు ఏమనుకుంటే ఎలా తప్పుగానుకోవచ్చు దేవుడిని. నీకు అన్ని బాగున్నాయి, మొగాలు వేయగలవు. నాకు దెబ్బలు మండిపోయి రక్తం వచ్చింది ఇక్కడ, ఒకసారి కొట్టిపోయి నేను కూర్చొని వేస్తాను, ఆయన పర్లేదు వేస్తాను రా, మొగలిచ్చి పచ్చ రథం వచ్చేస్తాను చిరిగిపోయి పిల్లలు రా, నాకు ఇష్టం చిరుక్కొని రథం కాచుకొని వేసుకున్నాను. నాకేంటి మోకాళ్ళుని ప్రార్థన చేయండి. అపోస్తలుల గారు 20:36 వచ్చినాం. అతడు ఎలాగో చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఎవరు పౌలు. అందరికీ స్ట్రాంగ్ ఎక్కడ వస్తుంది తెలుసా? మోకాళ్ళు లేకుండా ప్రార్థన చేస్తారు. నుంచొని చేస్తాం ఏంటి? మోకాళ్ళుని తగ్గింపు జీవితం తెలియజేస్తుంది. దేవుడితో మాట్లాడుతావు నువ్వు, సామాన్య విషయమా? మాదిరిది నిలువు మోకాళ్ళు వేసాయి, నొప్పులు వస్తే కొంచెం అలా కూకో, ఎక్కువసేపు ప్రార్థనలు ఉంటాయి. జస్ట్ మళ్ళీ కూర్చో, మళ్ళీ వేసాయి, మళ్ళీ వేసాయి. అది నొప్పి వస్తే నీ కాలు ఇరిగిపోవాలంటాడు యేసుప్రభు. దేవుడు అర్థం చేసుకుంటాడు. అక్కడే అసలు బౌలు ఎలా వేసాడు తెలుసా? ఏమండి మధ్యాహ్నం ఎండాకాలంలో ఇసుక ఎలా ఉంటుంది సముద్రం దగ్గర? సముద్రం ఇసుక మధ్యాహ్నం ఎండాకాలం ఎలా అట్లా ఎప్పుడు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకడికి అడిగేసి చూడండి, రాదు ఇంకా కాలు అయిపోయింది. కాలు ఇసుక ఎలా కాలుతుంది? అలాంటి ఇసుకలో దేవుడు అర్థం చేసుకుంటాడు లేదా పౌల్ని? అయినా సరే అదంతా వద్దు నాకు ప్రభా అని మధ్యాహ్నం వేసేసాడండి ఇసుకలో మోకాళ్ళు. అది భక్తుడంటే. అపోస్తలుల 21:5 వచనం. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమే పోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణం వెలుపలి వరకు సాగనంప వచ్చింది. పౌల్ని ఎక్కడి వరకు వచ్చారో చూడండి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ఎక్కడ సముద్ర తీరమున వచ్చారండి. సముద్ర తీరం వరకు వచ్చి మోకాళ్ళు ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుంది. అర్థమైందండి. వాళ్ళు అర్ధరాత్రి ఏం తీసుకెళ్తారు? అర్ధరాత్రి ప్రయాణం చేయరు, పొగురు పడిపోతుంటాయి. మధ్యాహ్న కాలం సమయం ఎండాకాలంలో వచ్చారు. మోకాళ్ళుని అక్కడ సముద్రం దగ్గర క్లియర్గా ఉంది, అక్కడ చూడండి కాదు సముద్ర తీరము.